పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఏదైనా సరే, అది బంగారం కావచ్చు, కారు కావచ్చు, బండి కావచ్చు, ఈరోజు బోట్లు అయినాయి, ఇంకోటి పోలీసులు తెలియకుండా అది మాయమైపోతే, దొంగతనం జరిగితే కాగ్నిజబుల్ అఫెన్స్ కాదా? అది దట్స్ కాగ్నిజబుల్ అఫెన్స్. మరి ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం నాయకులే అందరూ. ఇది నారా లోకేష్ గారి కనుసన్నల్లోనే జరిగిందని మత్స్యకారులు అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, అక్కడ నారా లోకేష్ గారు వస్తున్నారు, ఈ బోట్లు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మాటలు చెప్పి దాన్ని విడిపించి పంపించారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అక్కడ అందరూ కూడా. జగన్ సార్తో కూడా అదే మాట చెప్పారు. మీ ప్రమేయం వల్ల, మీరు ఫెసిలిటేట్ చేయడం వల్ల ఈరోజు అక్కడ బోట్లు మాయమైపోయాయని చెప్పి అందరూ అనుకో. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? బోట్లు మాయం చేసిన వాళ్ళు మీ చర్యలు ఉండవా? వెనకున్నటువంటి పెద్దల మీద చర్యలు ఉండవా? మీకో రాజ్యాంగం, మాకో రాజ్యాంగమా? మాకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, మీకు అసలు రాజ్యాంగమే లేదు. అంబేద్కర్ రాజ్యాంగం సంగతి దేవుడు ఈ రాష్ట్రం, అంబేద్కర్ రాజ్యాంగం గురించి మరి లేదు ఈ రాష్ట్రం. ఉన్నదంతా మీరు ఇంపోజ్ చేసే రెడ్ బుక్ రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే నో రాజ్యాంగం. ఇదే కదా పరిపాలన. ఇంతకు మించి ఏముంది రాష్ట్రంలో? నిర్మాణాలు ఆపివేసినటువంటి హార్బర్ల నిర్మాణాలని పునః ప్రారంభించాలని, పూర్తయినటువంటి నిర్మాణాల వద్దకు మత్స్యకారులు బోట్లు పెట్టుకునేటటువంటి అవకాశం కల్పించాలని నేనైతే ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ పని చేయకపోతే రాబోయే రోజుల్లో ఒక క్రమ పద్ధతిలో ఉద్యమ నిర్మాణం మొదలవుతుంది, ఉద్యమం మొదలవుతుంది. నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ముందుగానే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.